ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడైన గొప్ప దేవ, ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాం. తండ్రి, నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయమును అనుగ్రహించి ఆశీర్వదించమని, కార్యక్రమం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యేసు ప్రభు నా గొర్రెలు నా స్వరమును ఎరిగి ఉన్నాయి, అవి నన్ను వెంబడిస్తాయి అన్న కార్యమును చెప్పటం చూడగలము. దేవుని యొక్క గొర్రెగా నీవు నేను ఉన్నామా అనే ప్రశ్నను ఇందులో నుండి ప్రభు మన ముందు ఉంచినాడు. అనగా ఆయన స్వరమును విని ఆయనకు లోబడి ఆయనను వెంబడించే వారిగా నీవు నేను ఉన్నామా అన్న ప్రశ్నను ప్రభు మన ముందు ఉంచి ఉన్నాడు. అనేక సార్లు దేవుని బిడలైన మనము దేవుని వాక్యం వింటాం, దేవుని యొక్క స్వరము మనతో మాట్లాడుతుంది. కానీ విన్న వాక్యమును పరిపూర్ణముగా అంగీకరించకుండగా లోకములో కలిసిన వారిగా అనేక సార్లు ఆయన యొక్క స్వరమును నిర్లక్ష్యపరుస్తున్నాం. నిజముగా దేవుని యొక్క స్వరమును విన్నవారు ఎలాగుంటారంటే ఆయనను గుర్తించి ఆయనను వెంబడించి ఆయన నడిచే ఆ మార్గంలో నడిచి ఆయన చేరిన స్థలమునకు అనగా నిత్యరాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగములు నివసించే ఆ కృపను సంపాదించుకుంటారు. ప్రభు మనకు నిత్య జీవమును ఇవ్వాలని ఈ లోకమునకు వచ్చినాడు. నశించి నరకానికి నీవు నేను వెళ్ళకూడదని ప్రభు ప్రేమించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు వచ్చినాడు. ఆయన యొక్క అగొప్ప కార్యమును లేక గొప్ప యాగమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ఈ లోకమునకు వచ్చినాడు. ఆయన జన్మదినాన్ని సంతోషముగా మనము ఆనందిస్తున్నాము. ఆయన సిలువలో మరణించినాడు అన్న కార్యమును మనము జ్ఞాపకము చేసుకొని హృదయంలో పరీక్షించుకుంటున్నాము. కానీ ఆయన స్వరమును విని ఆయనను వెంబడించే వారిగా ఉన్నామా? ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన మరణించిన కార్యమును బట్టి నీవు నీ హృదయంలో వేదన చెందొచ్చు. కానీ ఇవన్నీ ఆయన చేసినది నీకోసమే. ఆయనను వెంబడించమన్నాడు. ఆయన వెళ్ళిన స్థలమునకు నీకును మార్గమును సిద్ధపరిచినాడు. నీకోసము సమస్తమును చేసినాడు. నీవు తండ్రితో ఉండాలి, నిత్యరాజ్యములో ఉండాలి, ఆయనతో నివసించే ఆ కృపను సంపాదించుకోవాలనే ఈ కార్యమును చేసినాడు అని నీవు గ్రహించుకుంటున్నావా? అలా గ్రహించుకున్నట్లయితే నీవు ధన్యుడవు. అలా గ్రహించుకున్నట్లయితే నీవు దేవుని కృపను జీవితంలో సంపూర్ణముగా అనుభవించగలవు. ఆయన నీ కోసమును నా కోసమును తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని మనము గ్రహించుకున్న దినమున నిజముగా ఆయన మనకు మంచి కాపరిగా మన ముందు నడిచి వెళ్తున్నాడు. ఆయన స్వరమును విని ఆయనను వెంబడించే వారిగా నీవు నేను ఉంటాం. అప్పుడు మనము ఆయన గొర్రెలుగా ఉన్నాము అని గుర్తించబడతాం. ఆయన స్వరమును విని ఆయనను వెంబడించే మనము ఆయన యొక్క గొర్రెలుగా ఉన్నాము. ఆయన స్వరము విని నిర్లక్ష్యపరిచినట్లయితే ఆయన గొర్రెల గుంపులో నుండి నువ్వు వేరైన ఒక గొర్రెగా మారిపోతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయనతో ఉన్నట్లయితే నిత్య జీవము నీకు అనుగ్రహించబడుతుంది. నీవు నశించి నరకానికి వెళ్ళకుండగా ఆయన నిన్ను భద్రపరిచి తనతో పాటు నిత్య రాజ్యంలో తండ్రి రాజ్యములో నీకును నివాసమును ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి యొద్ద నుండి పొందుకున్న కార్యములు అనగా ఎలాగైతే ఆయన పరలోకం నుండి ఈ లోకమునకు వచ్చి మనకు విమోచించినాడో అలాగనే మనము ఆయనతో పాటు కలిసి ఆ రాజ్యంలోకి ఒక దినమున ప్రవేశించాలన్నది ప్రభు యొక్క ఆశగా ఉన్నది. నీవు ఆయన స్వరమును విని ఆయనకు లోబడ్డట్లయితే ఆయన అనుగ్రహించే కృపను సంపాదించుకొనగలవు. ఆయన గొర్రెగా నీవు నేను ఉండగలమని
దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయకాలమున ఆయన స్వరమును ఆలకించి, ఆయన స్వరమునకు లోబడి ఆయనతో నడిచేవారిగా నీవు నేను ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాలమున నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క హెచ్చరికల కోసము వందనాలు చెల్లించు. నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించినావో, నీవు మా కోసము ఎలాంటి గొప్ప భాగ్యంను విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చినావో, మేము నాయన మరలా ఒకసారి నెమరు వేసుకుంటే నీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటాం. తండ్రితో పాటు మేము కూడా ఆ నిత్య రాజ్యములో నీతో యుగయుగములు జీవించాలని ఆశిస్తూ, నా గొర్రెలు నా స్వరము వింటాయని నీవు సెలవిచ్చిన రీతిగా మేము నాయన నీ స్వరమునకు లోబడేవారిగా, నీకు విధేయులుగా, నీవు నడిపించిన మార్గంలో నడిచేవారిగా ఉన్నటకు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.